హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసిద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ results.enadu.net అనేది అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ వెళ్ళేసిన తర్వాత ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి డైరెక్ట్ సబ్మిట్ చేసేస్తే డైరెక్ట్ మీ యొక్క రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఇయర్ యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేయలేదు, కేవలం సెకండ్ ఇయర్ యొక్క రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది మాత్రం మీరైతే చూసుకోండి. లైక్ మనం అనుకోవచ్చు ఆ రిజల్ట్స్ టైం వరకు, ఏదైతే రిజల్ట్ రిలీజ్ చేసే టైం వరకు చూసుకోండి. ఇప్పటివరకు అయితే మనకైతే న్యూస్ ఆర్టికల్లో ఇలా వచ్చిందనమాట. మొత్తంగా వచ్చేసి 1,37,587 మంది హాజరయ్యారు ఏది సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి. సో దానికి గాను మే 24th ఏదైతే ఎగ్జామ్ జరిగిందో సప్లిమెంటరీ ఎగ్జామ్, దానికి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ యొక్క రిజల్ట్స్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డ్ సప్లిమెంటరీ ఈ రోజు అయితే సెకండ్ ఇయర్ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. కాకపోతే ఎట్ ద టైమ్ ఆఫ్ అంటే రిలీజ్ చేసే టైంకి కనుక వాళ్ళకి ఎలా అనిపించిందో అన్ని సౌకర్యాలు అన్ని ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటే కనుక అవి కూడా రిలీజ్ చేశారు. బట్ న్యూస్ ఆర్టికల్లో ఇలా అయితే వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, టోటల్గా 3 lakh మెంబర్స్ రాయగా, టోటల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయగా అందులో నుంచి 1.4 lakhs అంటే 1,40,000 వరకు అయితే మన సెకండ్ ఇయర్ మెంబర్స్ ఉన్నారనమాట. ఈ సెకండ్ ఇయర్ మెంబర్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఈ రోజు 11కి అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకైతే ఇందులో ఇక్కడ చూడండి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇది సాక్షి వెబ్సైట్ అనమాట. చూపిస్తాను, ఇది సాక్షి వెబ్సైట్. ఇక్కడ మీరు పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ results.sakshi.education.com అని అయితే వస్తుంది. సో ఈ లింక్స్ ఏదైతే మీరు కష్టపడకుండా డైరెక్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. ఆ లింక్స్ ద్వారా మీరైతే డైరెక్ట్ మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఎలాగో రిజల్ట్స్ అనేవి సెకండ్ ఇయర్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే మీ యొక్క సబ్జెక్ట్ మార్క్స్, పాస్డ్ అవుట్, ఫెయిల్డ్ రిజల్ట్, సో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్రేడింగ్ స్టేటస్ కూడా. A1 అంటే 91 to 100 మార్క్స్ వచ్చినట్టుగా 10 points, A2 అంటే 81 to 90, B1 అంటే 71 to 80, B2 అంటే 61 to 70. సో ఇలా వస్తాయి అనమాట. చాలా ఫాస్ట్గా రావాలి అంటే ఈనాడు అండ్ సాక్షి వెబ్సైట్లోనే వస్తాయి. అదర్ దెన్ దట్ ఇంకా మనబడి అనే వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏపీసెట్ సో ఇక్కడ చూడండి, ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే గురించి అయితే మీరైతే మనబడి వెబ్సైట్లో కూడా వెళ్ళొచ్చు. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. వన్స్ ఇక్కడ మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేయబడితే 11కి అన్నారు కదా, 11:10కి మనకి వెబ్సైట్లో వస్తాయి. బట్ ఈనాడు అండ్ సాక్షి ఏదైతే ఉందో అది 11 అంటే ఎగ్జాక్ట్ 11కే వస్తుంది. బట్ ఇక్కడ మనబడి అనే వెబ్సైట్లో వచ్చేసి 11 అంటే ఒక 11:10 ఆర్ 11:15కే అట్లా రిలీజ్ చేయబడుతుంది అనమాట. సో మీరు చూసుకోండి, ఈ 3 లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ తర్వాత మీకు ఏపీసెట్ కౌన్సిలింగ్ అండ్ నీట్ కౌన్సిలింగ్ అండ్ మిగతా ఏవైనా కౌన్సిలింగ్స్ ఉంటే నేను తప్పకుండా మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్లో కూడా ఉన్నాయి. గత 3 yearsగా మనమైతే చాలా మందికి సీట్స్ అయితే ఇప్పించాం విత్ ఫ్రీ కాస్ట్, ఎలాంటి సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనమైతే చేసి పెట్టామన్నమాట. ఫర్ దట్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.